రోస్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో పీల్ చేసి చూద్దాం ఒకసారి బయటికి తీసి ఎలాగ ఉన్నదోని. ఆల్మోస్ట్ రోస్ట్ అయినట్టే కనిపిస్తున్నాయి. చూడండి రోస్ట్ అయితే అయిపోయి చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి. చూడండి పీల్ వచ్చేస్తుంది. మీకు చల్లారితే ఇంకా నీట్గా వస్తుంది. ఇగో చూడండి పీల్ అయితే అయిపోతుంది. సో రోస్ట్ అయినట్టే చాలా వేడిగా ఉన్నాయి. కొంచెం చల్లారిన తర్వాత చూద్దాం మనకి రోస్ట్ బాగా లోపల అయ్యిందో లేకపోతే పైన డ్రై అయిపోయి లోపల పచ్చి ఉందో లేదో. పల్లీలు అయితే చల్లారిపోయి చూడండి ఇలాగ అంటాను చక్కగా పీల్ అయిపోతుంది. అంతే ఎంత చక్కగా రోస్ట్ అయిందో చూడండి. చాలా అంటే చాలా బాగా రోస్ట్ అయింది. టెక్నిక్ అయితే చాలా బాగుందన్నమాట. ఇన్స్టాగ్రామ్ బాగా యూస్ఫుల్ ట్రిక్ ఒకటి చెప్పింది. నేను తిని చూసాను ఆల్రెడీ. ఇప్పుడు కూడా ఒకటి తిన్నాను. ఎంత క్రిస్పీగా ఉన్నదంటే అంత క్రిస్పీగా ఉన్నది. దీంతో కానీ చట్నీ చేసుకుంటే అదరహో అన్నట్టు ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను మస్ట్ అండ్ షుడ్ ఇంకా పల్లీలు ఎప్పుడు చేసినా ఇలా రోస్ట్ చేసుకుని ఉంచేసుకుంటాను. లేదు అంటే ఓవెన్లోనే 2 సెకండ్స్ 2 మినిట్సే కాబట్టి రోస్ట్ అయిపోద్ది. చూడండి పల్లీలకు ఉన్నదనుకోండి గట్టిగా అంటే బ్రేక్ అయిపోయి మామూలుగా పచ్చిగుంటే మీకు బ్రేక్ అవ్వదు. సో ఎంత రోస్ట్ అయింది మీరే చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్. ఈ ట్రిక్ ట్రై చేయండి తప్పకుండా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.